జూలై 20, 2026 దేశ రాజధాని ఢిల్లీ నెత్తురోడిన రోజు. తమ హక్కుల కోసం శాంతియుతంగా రోడ్డెక్కిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడిన తీరు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ చూపించకున్నా సోషల్ మీడియా పోలీసుల దుర్మార్గాన్ని కళ్ళకడుతోంది. విద్యార్థులను శత్రువులా టెర్రరిస్ట్లా పోలీసులు డీల్ చేసిన తీరు ఆ ప్రభుత్వం విద్యార్థులను ఎలా చూస్తుందో స్పష్టం చేస్తుంది. ఢిల్లీ పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జూలై 20న విద్యార్థులపై దాడి చేసిన వాళ్ళలో ఉన్నారు. ఈ రెండు నేరుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. అంటే ఆ రోజు జరిగిన నరమేధానికి పూర్తి బాధ్యత హోం మంత్రిత్వ శాఖ అమిత్ షానే అవుతారు కదా. ఇంత జరుగుతున్నా ఆధారాలు కళ్ళెదుటి కనిపిస్తున్నా హోంమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఆందోళనకారులను చెదరగొట్టడానికి ముందుగా వాటర్ కెనాన్స్ ఎందుకు వాడలేదు? నేరుగా హింసకు ఎందుకు దిగారు? ఆందోళనకారుల్ని చెదరగొట్టాలంటే మన దగ్గర స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు వదిలేశారు? ఇక రెండో ప్రశ్న, పోలీసులు లాఠీలకు మేకులు కొట్టడం అలాంటి దృశ్యాలు కొన్ని బయటపడ్డాయి. లాఠీతో కొడితేనే రోజుల తరబడి నొప్పి తగ్గదు. అలాంటిది లాఠీకి మేకు కొట్టి దాంతో కొట్టి ఏం సాధించాలని? విద్యార్థులను ఏం చేయాలని? ఎందుకింత పగ? ఒక సాధారణ లాఠీని ప్రాణాలు తీసి ఆయుధంగా మార్చే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? ఇక మూడో ప్రశ్న, కేవలం కరుడు గట్టిన నేరస్తులపై వాడాల్సిన పెల్లెట్ గన్స్ ను విద్యార్థులపై ఎందుకు వాడారు? దీనివల్ల చాలా మంది చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి స్వయంగా బాధితుడిని కలిశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పరామర్శించారు. మరి ఈ పెల్లెట్ గన్స్ వాడకానికి అనుమతి ఇచ్చిందెవరు? సరే, ఇక నాలుగో ప్రశ్న, జంతర్ మంతర్ వద్ద ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ ఎన్ని? లెక్కొందా? ప్రాణాలకు హాని చేసే కాలం చెల్లిన అంటే ఎక్స్పైర్డ్ టియర్ గ్యాస్ ఎందుకు వాడారు? ఇక ఐదో ప్రశ్న, పోలీసులు బారికేడ్లకు కరెంట్ సరఫరా చేశారన్న వార్తల్లో నిజముందా? ఇక ఆరో ప్రశ్న, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీలుగా మారిన దృశ్యాలు ఢిల్లీ నిరసనలో అనేకం కనిపించాయి. మహిళా నిరసనకారులను కేవలం మహిళా పోలీసులే అదుపులోకి తీసుకోవాలి, కానీ మగ పోలీసులు యువతులపై తలలపై కొట్టడం, బట్టలు చించేలా ప్రవర్తించడం దేనికి సంకేతం? సందీప్ లంబా అనే సీనియర్ అధికారి ఓ యువతిని కొట్టిన వీడియో వైరల్ అయినా అతన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇక ఏడో ప్రశ్న, ఆ రోజు దాడి చేసిన పోలీసులు యూనిఫామ్స్ పై నేమ్ ట్యాగ్స్ ఎందుకు లేవు? గుర్తింపు దాచుకుని దాడి చేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది? ఇక ఎనిమిదో ప్రశ్న, పోలీసులతో పాటు సివిల్ డ్రెస్ లో ఉన్న కొందరు వ్యక్తులు లాఠీలతో విద్యార్థులపై దాడి చేశారు. ఎవరి ప్రైవేట్ గుండాలు? ప్రభుత్వమే వీరిని ఉసికొల్పిందా? ఇక తొమ్మిదో ప్రశ్న, ఎంతమంది విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించారు? ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు? ఇక కనీసం వారి కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? పదో ప్రశ్న, ఇంతటి దారుణం జరిగిన తర్వాత ఒక మెజిస్ట్రియల్ లేదా జ్యుడిషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదు? అంతా చట్టబద్ధంగానే జరిగితే విచారణ జరిపించడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం? క్రౌడ్ కంట్రోల్ చేయడానికి మన దేశంలో స్పష్టమైన నిబంధనలున్నాయి, కానీ ఢిల్లీ పోలీసులు వాటన్నిటిని తుంగలో తొక్కారు. ఎందుకు ఆ రూల్స్ బ్రేక్ చేశారు? వాళ్ళకి అధికారాలు ఎవరిచ్చారు? అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, శాంతియుతంగా నిరసనలో ఉన్నారు. అలాంటి వాళ్ళపై దాడి చేయడం ఏంటి? ఇక్కడ కేవలం ఆందోళనను అణచివేయడం కాదు, విద్యార్థులపై పగ తీర్చుకోవడమే కనిపించింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే భవిష్యత్తులో సామాన్యుడికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దాడి జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వంలో కనీస చలనం లేదు. వీటన్నిటికీ కేంద్రం సమాధానం చెప్పాల్సిందే. కానీ హోం మంత్రి అమిత్ షా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? ఆయన మౌనం పోలీసుల దుర్మార్గాన్ని కన్ఫర్మ్ చేయటమేనా? ఈ ప్రశ్నలు ప్రతిపక్షాలు లేదా రాజకీయ పార్టీలు వేస్తున్నవి కాదు. ఢిల్లీలో నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను, ఈ వారం రోజుల నిరసనలు, పోలీసుల తీరును చూసిన ప్రతి ఒక్కరూ వేస్తున్న ప్రశ్నలివి. హోంమంత్రిగా అమిత్ షా దేశ ప్రజలకు, విద్యార్థులకు స్వయంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. అదే సమయంలో ఈ దాడుల్లో పాల్గొన్న పోలీసులపై విచారణ కూడా ఆదేశించాలి.